కొత్తగా మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఎవడైనా ఒక 100 రూపాయలు ఇచ్చి ఈ మూవీ చూడరా అంటే నేను చూడను మామ. ఏరా అంటే మూవీ అంత ఇంటెన్సిటీగా అండ్ బంగారంగా ఉందన్నమాట మూవీ. మరి ఏం చేస్తాం, మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది మామ. ఆ లవ్ స్టోరీ చూస్తుంటే ఇంక బీపీ అనమాట, బీపీ వచ్చేస్తుంది చూస్తుంటే. అది అన్నా ఎందుకన్నా ఏమైందన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మన మూవీలో మన హీరోయిన్ గురించి మాట్లాడదాం. మన హీరోయిన్ అబ్బాయిలతో మాట్లాడదు, అబ్బాయిల్ని టచ్ చేయదు, అసలుకి చిరాకు అనమాట అబ్బాయిలు అంటే. అసలు మన హీరోయిన్ కి బాయ్స్ అంటే ఎందుకు ఇష్టం ఉండదురా అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది మామ. లిటరల్లీ మనకైతే చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు లిటరల్లీ ఇలా ఎలా చూపిస్తారా బాబు అనిపించింది నాకు. సరే దీన్ని వదిలేద్దాం, మూవీలో ఒక లవ్ స్టోరీ అన్నారు, ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అదైతే పెద్ద క్రింజ్ అనమాట. ఈ లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, కాకపోతే ఒకటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ లో మన హీరోయిన్ ని విపరీతంగా ప్రేమిస్తాడు గైస్. ఎక్కడ దాకా అంటే మన హీరో తన కోసం చచ్చిపోయేదాకా వెళ్ళిపోతాడు అనమాట. లిటరల్లీ ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంటర్వ్యూలో ఏంటంటే మన హీరోయిన్ ని ప్రేమించక మన హీరోయిన్ వదిలేస్తాడు. అసలు లవ్ మొత్తం అయిపోయిందిరా, ఇంకేం లేదురా, అసలు నాకు లవ్ స్టోరీ లేదురా అనుకుంటాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో మన హీరోయిన్ కి ఒక పెళ్లి కుదిరిద్ది. ఆ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట, మొత్తం సెట్ అయిపోయింది అనమాట. పెళ్లి కూడా చేసుకుందాం రెడీగా ఉంటది. అప్పుడు మన హీరోయిన్ తెలుసుకుంటుంది అనమాట హీరో నన్ను ప్రేమిస్తున్నాడు అనేసి. ఫస్ట్ హాఫ్ చూస్తే గైస్ లిటరల్లీ మా చిన్న పిల్లడు చెప్పేస్తాడు మన హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడు అనేసి. కాకపోతే మన హీరోయిన్ కి తెలియదు అంట. అసలు ఆ లాజిక్ ఏందో నాకేం అర్థం కాలేదు. నాకైతే వర్స్ట్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు జోక్ ఏంటంటే అప్పటికప్పుడే మన హీరోయిన్ ప్రేమించేస్తా ఉంటది. ఇంకా అంటే మన హీరోయిన్ కి ఫీలింగ్స్ ఏమి ఉండవా, మన హీరో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా ప్రేమించాలి అన్నట్టుగా ఉంటది గైస్ మొత్తం. అసలు ఫస్ట్ హాఫ్ లో మన హీరో మీద మన హీరోయిన్ కి అసలు ఫీలింగ్స్ ఉండవు. అప్పటికప్పుడు అసలు ఫీలింగ్స్ ఎలా వచ్చినాయో ఏంటో మరి, అసలు లాజిక్ లేదు, ఏం లేదు అనమాట. మూవీలో ఏమైనా బాగుందా అంటే మూవీలో ఒకే ఒక్క బ్రేకప్ సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్ మామ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా 2-3 సాంగ్స్ ఉంటాయి కానీ అవైతే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఆ సాంగ్ కూడా మన సిద్ధు శ్రీరామ్ గారు పాడారు, అందువల్ల కొంచెం బాగుంది అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ ని కాలేజ్ లో చూస్తాడు. అప్పుడు ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు అంతే. ఇంకా మూవీలో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్. అసలు ఆ ఎమోషన్ ఉంటుంది మామ, క్రింజ్ అంటే క్రింజ్ మ్యాక్స్ ఉంటది. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో కామెడీ అంటారు, అదైతే పెద్ద రొట్టగా ఉంది, అది కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ నార్మల్ గానే ఉన్నాయి, ఓకే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.